ఎలాగూ నేను దేవుని సేవిస్తున్నాను. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు దీవెన పొందుకోవాలంటే నీ కుటుంబంతో నువ్వు దేవుని సేవించినావని గుర్తు. రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటాడు, రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనం మాట జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. యెహోవాకు భయపడి ఆయనను సేవించి. ఎలా సేవించమంటున్నాడు? భయమున్న ఈరోజు దేవుని ఆరాధించడం వచ్చిన వారికి భయముందా? సరే, ఎంతోమంది బైబుల్ తీసుకొచ్చి కొంచెం పైకి ఎత్తావా? పైకి ఎత్తారు. ఇంకా చాలా మంది బైబుల్ తీసుకుని రావట్లేదు. ప్రార్థనకు వచ్చిన అందరూ బైబిల్ తీసుకుని రావాలి. సత్యవతం గారికి చదువు లేదు, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి బయటికి వెళ్ళామనుకో, చెవులు పెట్టుకొని నడిచిపోతాం చెప్పండి. అరువు తీసుకొచ్చైనా పెట్టేసుకుంటాం. మనం చేయలేకపోతే ఎవరి దగ్గర చేయనివు అయిపోయిన తర్వాత మళ్ళా తీసుకుని ఇచ్చేస్తని చెప్పేసి అరువు తీసుకొస్తుంటారు. చెవుట్లోవి చేన్లు ఉంగరాలు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఏమన్నా చేతిలో అప్పుడు ఏముండాలి? బైబుల్ ఉండట్లేదు. యవనస్తుల చేతిలో బైబుల్ ఉండట్లేదు. యవనస్తుల చేతిలో బైబుల్ ఉండట్లేదు. ఎవరి చేతిలో బైబుల్ ఉండట్లేదు. నువ్వు భయపడుతున్న దేవునికి ఎక్కడికి వస్తున్నావు? నువ్వు ఆడుకోవడానికి వస్తున్నావా? ఎక్కడికి వస్తున్నావు? మీరు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏదో నిద్రపోయే చోటు కానిది, ఊసుకునే స్థలం కానిది, ఎవరో చూసుకున్న స్థలం కానిది. ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన చోటు. భయం ఈరోజు దేవుని సన్నిధిలో అసలు దేవుడు అంటే భయం ఉందా? ఆయన సేవించడానికి వచ్చినాము భయపడి దేవుని సేవించాలనుకుంటున్నామా? ప్రభువారు మోసే నా ప్రజలను సేవించినప్పుడు ఏమి సేవించ తెలుసా? నాకు భయపడి ఎంతమంది చూసి భయం చెప్పండి. భయము లేదు, భయము లేదు అని కనబడుతున్నా. యాకోబు దేవుని యొక్క సన్నిధికి అని ఆలోచించి భయపడ్డాడంట. భయపడిన వాడికి కనబడ్డాడు యాకోబు. ప్రవక్త యేసయ్య చూడగా భయపడ్డాడంట. దేవుని యొక్క సన్నిధి గడపు పునాదులు కదలబడుచున్నామని భయపడిన వాడి కనబడ్డాడు జీవితంలో. ఈరోజు దేవుడికి భయపడుతున్నావు నీవు. ఈరోజు దేవుడు అంటే నువ్వు భయపడాలి. యవనస్తులారా మరి ముఖ్యముగా మీరు భయపడిన వాళ్ళు ఉండాలి. నేటి దినంలో చాలా మంది యవనస్తులకు భయం లేని పరిస్థితి. ఎచ్చటిగా జీవించే జీవితం, సంపాదించుకుంటున్నాను అనే జీవితం. చాలా మంది నాకు వయసు వచ్చేసింది, నేనేమైపోయాను, మ్యాచ్ అయిపోయాను, నా ఇష్టానుసారం జీవిస్తాను, ఇష్టానుసారం బ్రతుకుతానని చాలా మంది యవనస్తులు ఆలోచించే పరిస్థితి. నరకము సిద్ధమై జ్ఞాపకం చేసుకోవాలి. అవుతుందా? నువ్వు అయిపోయావు మ్యాచ్లే. నువ్వు మ్యాచ్ అయిపోయినా ఏదైపోయినా దేవుని యొక్క ప్రేమ లేక జీవితాన్ని కొనసాగించబట్టే ఏముంది? నరకము కాచుకొని ఉంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. నువ్వు దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చాలంటే